నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న అక్రమ కబేలా కొన్ని సంవత్సరాలుగా అక్కడ వాళ్ళు నడిపిస్తున్నారు. అక్రమంగా ఊర్లలో అంగళ్ళ నుంచి ఆవులను ఎద్దులను తీసుకొచ్చి ఇక్కడ వాటిని మాంసం తయారు చేసి విక్రయిస్తూ దానికి వాళ్ళు ఎట్లా అంటే కొంతమంది గూండాలు ఎస్కార్ట్గా ఉండి ఎవరన్నా వస్తే వారిపైన భౌతిక దాడులకు దిగడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉంటే పోలీసులకు అక్కడ అది ఉన్నదని తెలియదా? ఏదైతే భారతదేశంలో గోవధ నిషేధము ఉన్నది కాబట్టి కంపల్సరిగా పోలీసులు వాటిని అడ్డుకొని వాటిని నిర్వీర్యం చేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉన్నది. అదేవిధంగా స్థానికులను కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వాళ్ళు అక్కడ అక్రమంగా వాటిని మాంసం తరలించగా మిగిలిన బొక్కలను ప్రాసెస్ చేసి నూనెలు తయారు చేయడం, ఆ నూనెలతోనే సిటీలో చిప్స్ తయారు చేయడం, ఏదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ రేటు నూనె రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ నూనె తక్కువ రేటు ఉంటుంది కాబట్టి అట్లాంటి నూనెలను విక్రయించడం వల్ల ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఇట్లాంటి కబేలాలను లేకుండా మొత్తం భూస్థాపితం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, చట్టానిది అని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ అది ఈ 2-3 రోజులలో దాన్ని తొలగించకపోతే భారీ ఎత్తున అక్కడ ధర్నా కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన బాలాపూర్ మండల్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక సంవత్సరాల నుండి ఇక్కడ సుల్తాన్పూర్ సమీపంలో అక్రమంగా కబేలాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అర్ధరాత్రి పూట వాహనాలలో ఈ ఆవులను తరలించడం, ఈ యొక్క మాంసాన్ని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి తరలించడం, ఆ యొక్క వాహనాల ముంగడ బండి వెనకాల ఒక 5 మంది, వెనకాల ఒక 5 మంది ఇక్కడ నుంచి వాహనాలని పెట్టుకొని తరలిస్తున్నారు. ఇక్కడ సుల్తాన్పూర్ మల్లాపూర్ గ్రామ ప్రజలని ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయము ఇక్కడ ఉన్నటువంటి బాలాపూర్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి చాలా సార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకో అర్థం కాదు. ఇక్కడ ఉన్న సిఐ గారు ఎవరికి పని చేస్తుందో అర్థం కావట్లేదు. ఇక్కడ సాయంత్రం పూట వెహికల్ ఆపుతారు, వెహికల్ ఆపి చాలా వేశారు. వీటి మీద ఉన్న దృష్టి, ఈ లోకల్ ప్రజల మీద ఉన్న దృష్టి ఈ యొక్క కబేలాల మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదో అర్థం కావట్లేదు. ఇక్కడ అక్రమంగా కబేలాలు నిర్వహించడమే కాకుండా ఇక్కడ ఈ కబేలాల నుంచి దుర్వాసన వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క విషయంపై సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు కూడా దీని మీద వెంబడే దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకొని వెంబడే ఈ సమస్యను తీర్చాలని చెప్పి కోరుతున్నాము. లేని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ దీని మీద స్పందించి పోరాటం చేశాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.